తెలంగాణ ఖ్యాతి పెరిగేలా యూనిక్ యూనివర్సిటీగా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి తుమ్మిల నాగేశ్వరరావు గారు. కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కొత్తగూడెంలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు మంత్రి తుమ్మల. గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పోర్షన్ ఆగస్టు నెలలో స్టార్ట్ చేసేందుకు కృషి చేస్తామని, రాబోయే 5-6 సంవత్సరాలలో ప్రత్యేక ప్రణాళికతో ఇతర కోర్సులను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. ఈ సంవత్సరం ఆగస్ట్ నెలలోనే ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ లో ఇక్కడ దోస్త్ క్రింద ఇక్కడ అడ్మిషన్స్ మొదలవుతాయి. వచ్చిన ఒక 5-6 ఇయర్స్ లో ఖచ్చితంగా ఒక పర్స్పెక్టివ్ ప్లాన్ పెట్టి ఇక్కడ ఏమేమి ఇతర కోర్సెస్ కూడా ఇక్కడ వీలుంటే అది కూడా వేస్తాం సార్. మంచిది అంటే ఈ సార్ చెప్పినట్టు మన ప్రపంచంలో కూడా డెడికేటెడ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ లేదు. సో ఆ డెడికేటెడ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ తెలంగాణ రావడానికి చాలా ఒక హ్యాపీ న్యూస్ అని చెప్పి అందరు పిల్లలు కానీ ఇక్కడ ఉన్న లోకల్స్, ప్రపంచంలో ఉన్న విద్యార్థులు, భారతదేశంలో ఉన్న విద్యార్థులు ఖచ్చితంగా ఈ కోర్సెస్ వల్ల వాళ్ళ అంటే అర్త్ మీద అంటే అర్త్ మామూలుగా దాని మీద వాళ్ళకి అవగాహన వస్తుంది. ఇక్కడ చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, మన దేశంలోనే చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. అర్త్ సైన్స్ ప్రత్యేకమైన అంటే ఇదంతా క్లైమేట్, ఎస్ట్రానమీ, ఎన్వైరన్మెంట్, భూగోళ సంబంధించిన చాలా డెప్త్ గా ఇక్కడ కోర్సెస్ రన్ అవుతాయి. గతంలో మైన్స్ గా ఉండేది, దానికి సంబంధించినటువంటి యూనివర్సిటీ పెట్టుకుంటే మనకి, మన బిడ్డలకి, భవిష్యత్తుకి, రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడేది ఏదన్నా రీసెర్చ్ చేసి కనిపెట్టమని చెప్పాం. ఆయన గారికి ఉన్నటువంటి నాలెడ్జ్ తోటి, ఆయన గారికి ఉన్నటువంటి విషయ పరిజ్ఞానంతో రిపోర్ట్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. దాని తర్వాత శాసనసభ్యులు నేను పదే ముఖ్యమంత్రి గారిని, మా జిల్లాకి యూనివర్సిటీ లేదు, అక్కడ ఆదిలాబాద్కి లేదు, ఈ రెండు అటవీ ప్రాంతానికి, గిరిజన ప్రాంతానికి అన్ని రకాల ఖనిజాలు ఉన్నటువంటి జిల్లాలు ఇవి. కాబట్టి తెలంగాణకే కాకుండా భారతదేశానికే కాకుండా, నాకు ఇప్పుడు మన పెద్దలు చెప్పేది బాలకృష్ణారెడ్డి గారి ఇళ్ళు, ప్రపంచంలోనే ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ అనేది లేదు. జియాలజీకి సంబంధించిన యూనివర్సిటీలు, ఈ సబ్జెక్టులకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూనివర్సిటీలు ఉన్నాయి, కానీ ఎర్త్ సైన్సెస్ అనేటటువంటి యూనివర్సిటీ దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్ ది వరల్డ్. కాబట్టి దీనికి అంత ప్రతిష్టాకరంగా ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో మా యొక్క విజ్ఞప్తి మేరకి, ఈ జిల్లా అవసరాల మేరకి ఆయన గారు దాన్ని శాంక్షన్ చేశారు.